తాజాగా 2000 రూపాయల నోటుకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 31, 2024 వరకు డేటాను పంచుకుంది. దీనిలో డిమోనిటైజేషన్ తర్వాత డిసెంబర్ 31, 2024 వరకు రిజర్వ్ బ్యాంక్కి ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయి, ఎన్ని నోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయనే విషయాన్ని ఆర్బీఐ తెలియజేసింది. బ్యాంక్ డేటా ప్రకారం 2000 రూపాయల నోట్లలో 98% తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేశారు. 6,691 కోట్ల రూపాయల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి, మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. డిసెంబర్ 31, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన 2000 రూపాయల నోట్లలో 98.12% బ్యాంకుకు తిరిగి వచ్చాయి. 2023 మే నెలలో డిమోనిటైజేషన్ జరిగింది. ఆ సమయంలో మార్కెట్లో 3.56 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు ఉన్నాయి. వాటిలో 6,691 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు ఆర్బీఐకి చేరాల్సి ఉంది. మీడియా నివేదికల ప్రకారం 2000 రూపాయల నోట్లను తిరిగి బ్యాంకులో మార్చుకునే లేదా డిపాజిట్ చేసే సౌకర్యం ఇప్పటికీ అందుబాటులో ఉందని రిజర్వ్ బ్యాంక్ పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని బ్యాంకు శాఖలు అక్టోబర్ 7వ తేదీ 2023 నాటికి నోట్లను ఉపసంహరించుకున్నాయి. ఆర్బీఐ 19 కార్యాలయాలలో నోట్లను తిరిగి ఇచ్చే అవకాశం ఇప్పటికీ ఉంది. 2000 రూపాయల నోట్లు అక్టోబర్ 9, 2023 నుండి ఈ ఆర్బీఐ కార్యాలయాల్లో తిరిగి డిపాజిట్ చేయబడుతున్నాయి. ప్రజలు ఇండియా పోస్ట్ ద్వారా కూడా నోట్లను తిరిగి బ్యాంకుకు పంపవచ్చు. ప్రజలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఓపెన్ ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయవచ్చు. మీడియా నివేదికల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిమోనిటైజేషన్ తర్వాత 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. అయితే డిమోనిటైజేషన్ ఉన్నప్పటికీ 2000 రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ నోట్లు సాధారణ ప్రజల వద్ద కాకుండా వ్యాపారవేత్తల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో 1000 రూపాయలు, 500 రూపాయల నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ 2000 రూపాయల నోట్లను విడుదల చేసింది. అయితే వీటిని కూడా బ్యాంకు వెనక్కి తీసుకుంది.